మీరు సపోర్ట్ లేదు మాట్లాడండి. మీ పేరు ఏంటి? హరినాథ్. హరినాథ్. ఎంతకుముందు ఎక్కడ చేసినారా ఇదే డైరెక్ట్ దిగిపోను? దిగిపోవడం అంటే చిన్న చిన్న వర్క్లు అవన్నీ నేర్చుకున్నాను. ఇది ఎవరి దగ్గర ఏ సినిమాకి వర్క్ చేసింది అయితే లేదు. ఎల్బి శ్రీరామ్ గారి దగ్గర వర్క్ చేసి అనుకున్నాను ఆయన షార్ట్ ఫిల్మ్స్ అన్నిటికి. సో సినిమా ఎక్స్పీరియన్స్ అయితే ఇంతకుముందు ఏం లేదు, ఇదే ఫస్ట్ టైం. బట్ ఆ వర్క్స్ అన్ని నేర్చుకున్నాను. ఎడిటింగ్ కానీ, యానిమేషన్ కానీ, స్క్రిప్ట్ రైటింగ్ కానీ అన్నీ కొన్ని చోట్ల నేర్చుకుంటూ షార్ట్ ఫిల్మ్స్ అవి చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఈ చిన్న చిన్న అంతాను పెద్ద ఎక్కడ పేరు వినపడలేదు. ఇది కూడా ఇప్పుడు అందులో 2 సార్లు వచ్చింది. పచ్చని అడవి ఎచ్చబడుతుంది అంత ఒక ఆయన. మళ్ళా అది ఇంగ్లీష్ లో రాసింది, ది ల్యాండ్ ఆఫ్ బ్లడ్ అంత రక్తపాతం అంట. ఏంటి ఎక్కడ చదివినారా, లేకపోతే ఆ కథ అక్కడ జరిగిందా, లేకపోతే ఊహించవలసి వచ్చింది? కథ ఫ్రిక్షనల్ అన్న, కాకపోతే అందులో ఉన్న క్యారెక్టర్స్ కొన్ని ఇన్సిడెంట్స్ అక్కడి నుంచి ఆ ప్లేస్ నుంచి ఇన్స్పైర్ అయినాయి. మేము రేవ్ అనేది ఎక్కడ షూట్ చేసాము, ఏ ఊర్లో షూట్ చేసాము, ఏ ఊరు కథను తీసుకున్నాము, అక్కడ జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వాటి చుట్టూ మేము ఫ్రిక్షనల్ గా క్రియేట్ చేసుకున్నదే తప్ప అలా ఇది కంప్లీట్ గా ఫ్రిక్షనల్ అనడానికి లేదు, అలా అని చెప్పి కంప్లీట్ గా ఒరిజినల్ అనడానికి కూడా లేదు. క్యారెక్టర్స్ మాత్రం ఒరిజినల్. అక్కడ ఇప్పుడు అంకాల అనో క్యారెక్టర్ ఉందనంటే అది ఆ ఊర్లోనే ఖచ్చితంగా. గంగయ్య అనో క్యారెక్టర్ ఉందంటే అది అక్కడ పుట్టి పెరిగి అక్కడ తిరిగిన క్యారెక్టర్స్. సో ఉన్న క్యారెక్టర్స్ అన్ని కూడా ఆ ఊర్లో నుంచి, ఆ మట్టిలోంచి తీసుకున్నాం. మీరే హీరో వన్ ఆఫ్ ది హీరోస్ అండి. ఇప్పుడు కింద కామెంట్లో హీరో హీరోయిన్ బాగున్నారు, బాగా చేసినారు, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆఫ్ రామ్ చరణ్ అని లైక్ వేసుకోండి నేను అంటాను. మీకు ఎలా అనిపించింది? రామ్ చరణ్ తో పోల్చే అంత లేదు కానీ అండి, బట్ అంటే వాళ్ళతో పోల్చడం కాదు, ఆయన ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు అంటాను మనం లైక్ వేసుకున్నాం సినిమా తీసుకెళ్తాం. హ్యాపీ అండి, ఎందుకంటే ఈ రోజు అది చూడగానే వాళ్ళు కూడా రంగస్థలం చూస్తున్న ఆ భావన కలగవచ్చు. కొన్ని మాటలు ఉన్నాయి. మీరు దాన్ని బట్టి మీకు నమ్మకం పెరిగిందా, లేకపోతే అనుకోగలుగుతాం లేదు భయం డౌట్ జరుగుతుంది? భయం అయితే భయం లేదు, నమ్మకం కలిగింది. మంచిగా ఆదరించారు. ఆల్మోస్ట్ 2 days అయింది. రైట్ రైట్. దిల్ రాజు గారు చాలా మంచిగా సపోర్ట్ చేశారండి మాకు ఈవెంట్ కి వచ్చి. ఆయన అన్నాడు చిన్న సినిమాలు, ఇలాంటి సినిమాలు సక్సెస్ అవడం అనేది చాలా ఇంపార్టెంట్, వర్డ్ ఆఫ్ మౌత్ తోటి వెళ్ళాలని చెప్పేసి ఆయన కూడా దగ్గరుండి మా సినిమాని రివ్యూ చేస్తానని చెప్పారు. చాలా మంచిగా మాకు ఒక ఆక్సిజన్ నింపి వెళ్ళారు. సో వెరీ థ్యాంక్ఫుల్ టు దిల్ రాజు గారికి పత్రికా ముఖంగా. అలాగే ఆ వేదిక మీద వచ్చిన అందరూ పెద్దలు, కోదండరామిరెడ్డి గారు కానీ, రేల నరసింహ గారు కానీ, ప్రదీప్ గారు కానీ, యాక్టర్ దామోదర్ గారు కానీ, ప్రసన్న కుమార్ గారు కానీ, భరత్ భూషణ్ గారు కానీ, డిఎస్ రావు గారు కానీ, రామ్ సత్యనారాయణ గారు, వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు ఆ రోజున. అంటే వాళ్ళలో కొంతమంది చూశారు, కొంతమంది ట్రైలర్ చూశారు. సో అంతా కూడా మాకు ఒక పాజిటివ్ వైబ్ ఈ సినిమాకి ఇవ్వడం జరిగింది. అదే ధైర్యంతో మేము కూడా ఉన్నాం ముందుకి. అందుకనే మా వాళ్ళు చెప్పినా కానీ అందరూ కూడా ఎవరికైనా సరే ఈ ఒక మంచి ఉత్సాహం ఉంది సినిమా. ఇంత పాటు నేను కూడా వన్ ఆఫ్ ది హీరో అండి దీనికి. మీ పాత్ర ఏంటి? నా పాత్ర ఇందులో మీ ఇద్దరం బామరుదులు అనమాట. మా ఇద్దరి మధ్యలో ఎప్పుడు గొడవలు కొట్లాటలు అనేది జరుగుతూ ఉంటుంది. కానీ వెనకాల మా ఇద్దరికి ఒక చాలా స్ట్రాంగ్ బాండింగ్ ఉంటుంది. అదేంటి అనేది తెర మీద మీరు చూస్తారు, అక్కడే చూస్తారు, తెర మీద చూడాలి. దగ్గర లింక్ చెప్పరు. మధ్య మధ్య ఉన్న ఎమోషన్స్ చాలా బాగుంటాయండి. వాళ్ళిద్దరి మధ్య వస్తున్న సంభాషణలు కానీ చాలా. మీ ఇద్దరి మధ్య గమనించాడు కథ వస్తుంది. మాలో మేము ఎన్ని కొట్టుకోవచ్చు, కానీ మమ్మల్ని కొట్టడానికి ఎవరైనా వస్తే మేము ఎలా ఒకటవుతాం అనేది ఒకటి ఉంటుంది. ఇది బాగుంది. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది భారతదేశంలో మంచి హాట్ టాపిక్ ఇది. అవుతుంది గట్టి తగ్గుతుంది. అంటే ఇప్పుడు మీరు అంటారు కదా మధ్యలో మనం బలంగా ఉండాలి అంతే. పోరాటాలు అవన్నీ మన గతంలో జరిగినవన్నిటికీ ఆధారాలు. అలాంటివి చూసి పుట్టినాయో లేకపోతే గేట్ అని తెలుసుకుని ఉంటది కదా. నేను మరి చూసిన తర్వాత నన్ను పని చేయలేదు కదా. రేవంత్ మా మొక్క కాబట్టి ఆ సౌండ్ బాగున్నాయి కాబట్టి సరదా పిలిస్తే మాట్లాడుతూ వచ్చింది. మరి మీరు మా మొక్కదే చెప్తారా, లేకపోతే పక్కన రేవులు అయితే అన్నీ ఉన్నాయి, 2 నిలబడతాయి. చదువుకున్నాడు బాగున్నాడు అయితే కొంచెం వాటర్ అయ్యి అంటారు, లేకపోతే సైకిల్ వేయాలి.
అవును. మాకు బాగా తెలిసింది సాకిరేట్. మీరు ఏ రేపు ఇచ్చినారు, ఏ రేపు ఎత్తుకున్నారు, చేపలు అంటారు, మీరు మెడికల్ కాలేజీలు అంటారు, సమాధానం లేకుండా నేను అందరూ కొత్తలు సరే అసలు మాట్లాడుకుంటూ వచ్చింది. మాట్లాడుకుంటే తెర మీద చూద్దాం అంటాం. ఇప్పుడే మీకు మాకు రేవే అది మళ్ళీ కనిపించి అయిపోతామని మీరు తేలి వదిలేరు కదా, అది చూసుకుని కొంచెం రాసుకున్నాను 4-5 మాటలు. ఈ మధ్యలో కొన్ని మాటలు అంటే మనం ఇక్కడ కూడా ఇబ్బంది వద్దులు ఎత్తారు, మీరు డైరెక్ట్ వదిలేరు. ఎంజాయ్ కుడుకులు ఇలాంటి వాడిని అలా వాడుతున్న వాడారు, లేకపోతే కావాలని అంటే అది కథలో ఒక భావోద్వేగంతో ఉన్న ఒక క్యారెక్టర్ వాడి భావాన్ని వ్యక్తపరచుకోవడానికి వాడిందే కానీ ప్రత్యేకంగా అంటే అక్కడ పెట్టాలి అలా చేయాలనేది కాదండి. ప్రతిసారి ఇప్పుడు ఏ జరిగినా భావోద్వేగం ఉంటేనే వస్తుంది. అవును అవును. తప్పు చేసి చేయకపోతే శరం వేసిందని మన నోటీస్ మాట అది మనం తప్పించుకోవడానికి ఆ భావవేశం ఏదో చెప్తాం. అంతే అంతే. అది ఉద్దేశపూర్వకంగా వస్తుందా లేదా, ఉద్దేశపూర్వకంగా వచ్చింది కాదు, లేదు అందుకే డౌట్ ఇచ్చేది ఏ ఉద్దేశంతోనే కదా. అవును. మరి అది కూడా ధైర్యం చేసి వదిలేరంటే ఇది ఒక పేరు కోసమే, లేకపోతే సినిమాలు కూడా ఉంటుంది. సినిమాలు కూడా అంటే ఈ కథ నేను అన్నట్టు ఇందాక అన్నట్టు కథే ఈ క్యారెక్టర్ నడిపిస్తుంది. ఆ కథలో ఉన్న ఇదే మీకు ఆ డైరెక్టర్లు యాక్టర్స్ లోంచి ఆ డైలాగ్స్ లోంచి వచ్చింది. సో కథ చెప్పించింది ఆ డైలాగ్. సో డెఫినెట్ గా ఇట్లాంటి చిన్న చిన్న యాక్టర్లు చెప్పిన డైలాగులైనా కథ అంత పెద్దది కాబట్టి ఆ డైలాగ్స్ అట్లా వచ్చినాయి. మా జాతి బాగా ఉంది, మధ్య కలిసి ఒకటేరని అంటారు కదా, దానికి దగ్గర లింక్ ఉంది. కలిసిన తర్వాత ఈ పొలస చేప చూడండి, ఎక్కడికి వచ్చి కలిసిపోయిన దగ్గర ఇడిపోయిన దగ్గర ఈ తేడా దాన్ని ఉద్దేశించి కనుక షార్ట్ గా తీసినారా? ఈ రేవ్ అనేది నదిని దాటి సముద్రంలోకి వెళ్ళిన వాళ్ళ కథ. సో మీరు చూసిన షార్ట్ గానీ మీరు చెప్తున్న ఇది గానీ ఆ నదికి సముద్రానికి మధ్య ఉన్న సంబంధమే ఈ రేవ్. అది సీజనల్ గా వస్తుంది. ఒక్కొక్కసారి ప్రతిసారి మీరు వెళ్ళినప్పుడు ఆ కలర్స్ చేంజ్ చూడలేరు రెగ్యులర్ గా, నది నీళ్లు సముద్రంలో నీళ్లు కలవటం. ఇది సీజనల్ గా వస్తుంది. సో మేము ప్రత్యేకంగా ఆ పర్టికులర్ ఆ విజువల్ కోసం వెయిట్ చేసి వచ్చే వరకు వచ్చి అప్పుడు తీసాము షార్ట్. సో అందుకని చాలా అద్భుతంగా కనిపించింది. ఇది ఏమి గ్రాఫిక్స్ తో చేసింది కాదు. సినిమా బాగుంది, ఎంత తీసినారో కానీ చిన్న సినిమాకి ట్రైలర్ చూసి ఎంకరేజ్ చేయలేని కామెంట్లు కూడా వచ్చింది. హీరోయిన్ బాగున్నారు, ఆ ఫోటోగ్రఫీ బాగుంది, వీళ్ళు బాగా రాసినారు ఇంత కామెంట్. మరి మీరు చూసినారు, మీ కొత్త వాళ్ళతో చేసిన ఈ ప్రయత్నాన్ని ట్రైలర్ రిలీజ్ చేస్తే మేము 1 million క్రాస్ చేయడం అనేది మాకు చాలా 2 days లో చాలా ఆర్గానిక్ గా పెరగడం అనేది ఒక పాజిటివ్ సైన్ గా కనిపిస్తుంది మా అందరికి కూడా. సినిమా చూసిన వాళ్ళు కానీ రేపు చూడబోయే వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా ఒక ఏదైతే ఇప్పుడు ట్రైలర్ ఎంత ఊపిచ్చిందో సినిమా కూడా అలాగే డెఫినెట్ గా అదే క్రేజ్ ఉంటుంది. మీ ఊపి చూస్తుంది మాత్రం పడతానే సచరిత్రుడు మన కాటికాపురి నాటకలో సచరిత్రుడి పాట ఒకటి ఉంటుంది, ఆ పద్యం అది ఇచ్చోటనే అని మీ నోటితో వినాలంది మాకు. అది మళ్ళీ సెషన్ వేరేది కదా. ఇప్పుడు మరి అది గుర్తొచ్చింది. ఇప్పుడు రక్తపాతం, బ్లడ్ ల్యాండ్ ఆఫ్ బ్లడ్ షెడ్, పచ్చని అడవి అంత రక్తపాతం జరిగింది అక్కడ ఒరిజినల్ జరిగింది, రేవులో జరిగింది. పర్లేదు అయితే ఇప్పుడు అన్న పద్యం తాలూకు ఎసెన్స్ సినిమాలో ఉంటుంది. మీరు వెళ్ళి దాల్చుకుని వెళ్తాను. ఆ రత్నం మీద మీరు అన్నది శ్మశానం దగ్గరికి పైకి మనం 2 ముక్కలు అంటాం. ఈ చోటనే సత్కవీంద్రుని కమ్మని కలం నిప్పులలోన కరగిపోయే, ఈ చోటనే ఎట్టి పేరిన్ని కనుగొన్న చిత్రలేఖకుని కుంచి నశించే, ఈ చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సూరు గంగలో కలసిపోయి
ఇచ్చోటని ఎట్టి పేరెన్ని కనుగొన్న చిత్రలేఖకుని కుంచి నశించే ఇది పిశాచులతో నిటలేక్షణుండు గజ్జె కదలించి ఆగు రంగస్థలం ఇది మరణదూత తీక్షణము దృష్టులయ అవని పాలించు భస్మసింహాసనం అవని పాలించు భస్మసింహాసనం బాబాయ్ చూపించారా మీరు ఇందాక దాచుకున్నట్టు నేను ఒక దాచి మీరు అడిగితే ఇది చెప్తున్నాను మీరు శ్మశాన వైరాగ్యం గురించి అది ఇది అన్నారు కానీ మాకు మీరు పాడిన తర్వాత ఈ పద్యం చెవిలో అమృతం పోసినట్టుగా అనిపించింది. ఏమండి సరే సంతకం పెడితే సరిపోదు మనకి ఇంక మిగతా డౌట్ ఇప్పుడు రేవు అన్నప్పుడు దానికి మోసం ఇప్పుడు పడింది ఎన్ని రేవులు తిరిగిన కథ ఈ రేవుకి వచ్చి ఆడడానికి ఈ మధ్యలో జరిగింది దానికి ఎంతేపలు వాడతాము ఎన్ని రేవులు ఏం తిరగలేదన్న. నేను పుట్టి పెరిగింది ఆ రేవులని. నేను ఆ రేవు కథనే తీసుకున్నాను తప్ప ఆ కథ రెడీ చేసుకున్న తర్వాత నిజంగా నేను ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళలేదు, ఎవరి దగ్గరికి కథను ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ. ఈ కథ పిలుచుకుంది. ఈ కథ ఈ సినిమా కావాల్సిన నిజంగా కథ పిలిచింది. రేపు ఆడియన్స్ ని కూడా కథే పిలుస్తుంది. థియేటర్ లోకి వచ్చిన ఆడియన్స్ ని కూడా అది కథ ఇప్పుడు సందర్భాలని ఒక్కోసారి క్రియేట్ చేస్తాం మనం. కొన్ని సందర్భాలు అటంతరం అవే క్రియేట్ అవుతాయి. మనం జస్ట్ అందులో పాత్రలు అయిపోతాం. అట్లాగే ఈ సినిమా కూడా ఈ సినిమాలో పాత్రలు అయిపోయాం మనం తెలియకుండా. ఈ నేను అంతగా చెప్తున్నాను అంటే దానిలో ఒక విషయం ఉండుండా. ఆ విషయం ఏంటి అనేది రేపు 23వ తారీఖు థియేటర్ లో చూస్తారు అందరు. ఆయన రియాక్షన్ టైటిల్ 23 పెట్టుకోవాల్సినప్పుడు ఇప్పుడు దగ్గర ఎద్దుకోమలు వస్తాయా కొమ్ములు. అవును. ఆ మనిషి టైలర్ వెళ్ళిపోతుంటే ఆఫీస్ మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసాను. రఘుకుంచాను అనుకోను ఈ కొత్త వస్తే ఇక్కడికి వచ్చి తెలిసింది అతను ఎక్కడ కాదు మలయాళంలో అంటే ప్యాన్ ఇండియా సినిమా అంటే మామూలుగా 5 భాషలో చేసేస్తాం కదా సినిమా. అలాగే భాషలో తీసుకొచ్చి ప్యాన్ ఇండియా సినిమా చేశారు. అతని క్యారెక్టర్ ఏంటి? అతను వన్ ఆఫ్ ది విలన్ సుమేష్ తన పేరు. కేరళ నుంచి వచ్చాడు అతను. ఏంటంటే ప్యాన్ ఇండియన్ యాక్ట్రెస్ ఉన్నారు ఇందులో. అదే ఇప్పుడు వన్ ఆఫ్ ది ఎంతమంది హీరోలు లేరు, ఎంతమంది విలన్లు లేరు సినిమాలో. అంటే మీకు వాళ్ళు కనెక్ట్ అవ్వడానికి హీరోలుగా విలన్లుగా పరిచయం చేస్తున్నాం కానీ కథే విలను, కథే హీరో, కథే అందులో జరిగే పాత్రలు, సన్నివేశాలు అన్ని కూడా మీరు చూస్తున్న కథలో ఉన్న సిచ్యువేషన్సే ఒక్కోసారి హీరోలా అనిపిస్తుంది, కథలో ఉన్న సిచ్యువేషన్స్ ఒక్కోసారి విలన్లా అనిపిస్తుంది తప్ప గుచ్చి పెట్టుకుని ఇతని హీరో ఇతని విలన్ అని పాయింట్అవుట్ చేయడానికి ఉండదు. మరి కారణం ఇందాక మీరు అన్నారు కదా బలం ఏంటి, బలం గురించి అని చెప్పి ఆ ఆధిపత్యం గురించి ఉన్న కోరు ఈ సినిమా అంతా కూడా. సో ఇంత రక్తపాతం జరగడం ఇక్కడే కాదు, రక్తపాతం అనేది ఎక్కడ జరిగినా సరే ఆ స్ట్రగుల్ ఎగ్జిస్టెన్సీ గురించే జరుగుతుంది, ఆధిపత్యాన్ని చూపెట్టుకోవడం గురించే జరుగుతుంది. ఇక్కడ కూడా ఏదో జరిగింది. కాకపోతే ఈ రేవులో ఉన్న పరిస్థితులు, వాళ్ళ మధ్య ఉన్న పరిస్థితులు వేరే. కానీ మరి ఎలా లేడు ఈరుడు అంటున్నారు, ఎవడో ఒకటి కెలుకుతారు కదా. ఆ కెలకడానికి చాలా మంది ఉన్నారు, కాకపోతే దాన్ని జనరలైజ్ చేయడానికి లేదు. మీరు చూసే మిగతా సినిమాల్లో లాగా ఒక విలన్ ఉంటాడు, ఆ విలన్ వచ్చి ఏదో చేస్తాడు, హీరో వచ్చి ఏదో రియాక్ట్ అవుతాడు, అలా ఉండదు. మిగతా సినిమాలు అంటున్నావు జాగ్రత్త, మీద పడిపోతాం. ఏం పర్లేదు, అది డెఫినెట్ గా విలన్ కాదు అను, లేదంటే హీరో కాదు. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసేది వాళ్ళకి హీరో విలన్ గా చూసుకోవచ్చు, విలన్స్ ని హీరోలా చూసుకోవచ్చు. అలా ఉంటే దీంట్లో గ్రే క్యారెక్టర్స్ అప్పుడే కదా రేవులోకి వెళ్ళగలుగుతాం. అలా ఒకటి తప్పేస్తే తెడ్డేసాం కాబట్టి అందరూ ఇక్కడ ఉన్నాం. ప్రేక్షకుల చేపల్ని పట్టుకోవడానికి వెళ్తున్నాం 23వ తారీఖు. తమిళ కదా పనిపోతుంది చేపలు కొన్ని పొలసలు కొన్ని కాట వేసుకుని వేస్తారు.